ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు చేరుకున్నారు. కాంగ్రెస్ సభ్యుల వెంట స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వచ్చారు. బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ పోసవ్వ కాంగ్రెస్ సభ్యులతో కలిసొచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. దీంతో వీరి బలం 7కు చేరింది. కాంగ్రెస్ బలం ఎమ్మెల్యే ఓటుతో కలిపి 6కు చేరింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఇవాళ మళ్లీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూస్తున్నాము 2 పంచాయతీల్లో, ఒకటి ఖానాపూర్, క్యాతన్పల్లి, 2కి సంబంధించినటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ సరిగా అంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో ఒక స్పష్టత లేదు కాబట్టి ఆ ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్పెషల్లీ క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు ఈ సీట్ను ఎవరు దక్కించుకుంటారనేది అయితే ప్రెసెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునేటువంటి సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఈ స్థానంలో ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సో ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అటు క్యాతన్పల్లి, ఇటు ఖానాపూర్ 2 సెగ్మెంట్లలో కూడా వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న ఆసక్తికి, ఉత్కంఠకు తెరపడే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్. రైట్ సంధ్య, ఖానాపూర్ సంబంధించి ప్రధానంగా పొద్దున్న నుంచి కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది. కానీ మొత్తం ఒక క్లారిటీ వచ్చేసింది. ఖానాపూర్ సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ సంబంధించి 2 పార్టీల పొత్తుల్లో ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాయి. సో బీజేపీకి 4 స్థానాలు, బీఆర్ఎస్ 4 స్థానాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాంపు నుంచి 5వ వార్డుకు సంబంధించిన పోసవ్వ అనే కౌన్సిలర్ నిన్న కాంగ్రెస్ గుట్టికి చేర్చారు. దాంతో బీఆర్ఎస్ వల్ల 3కు పడిపోయింది. సో బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 2 ఖానాపూర్ సంబంధించిన మున్సిపల్ పై చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. సో వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కూడా కరెక్ట్ గా ఉంది. సో బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్ కి వైస్ చైర్మన్. సో ఈ ఒప్పందం పైన అక్కడ వాళ్ళు ఖానాపూర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. సో క్యాతన్పల్లి కూడా సేమ్ అదే పరిస్థితి. క్యాతన్పల్లిలో కూడా ప్రస్తుతం సిపిఐ, బీఆర్ఎస్ సంబంధించిన 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు కాసేపటి క్రితమే. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 కౌన్సిలర్లు కానీ, ఎక్స్ అఫిషియోగా సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీకృష్ణ గారు, వాళ్ళిద్దరు కూడా గైరాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 కౌన్సిలర్లు కూడా రాడు అని చెప్పి చెప్తున్నారు. సో దీంతో లోపల ఉన్న 14 మందిలో చైర్మన్, వైస్ చైర్మన్ అంటే ఇప్పటికే వాళ్ళ మధ్య ఎన్నికల పొత్తులోకి వెళ్లారు కాబట్టి చైర్మన్ బీఆర్ఎస్, వైస్ చైర్మన్ సిపిఐ కలిపి క్యాతన్పల్లికి సంబంధించిన మున్సిపల్ పీఠాన్ని 2 కూడా కైవసం చేసుకోబోతున్నాయి. సో ఓవరాల్ గా కాసేపటి క్రితం వరకు కూడా హై టెన్షన్ వాతావరణం ఉండింది. పూర్తిగా ఖానాపూర్ కానీ, క్యాతన్పల్లికి సంబంధించి కానీ, ఒకవైపు ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన సొంత కాన్స్టిట్యున్సీ ఆయన చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్న పరిస్థితుల్లో 7 స్థానాలు మాత్రమే ఉంది. బీఆర్ఎస్, బీజేపీకి 14 పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 7 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పూర్తి స్థాయిలో 2 సార్లు వాయిదా పడే విధంగా కొంత గందరగోళ పరిస్థితులు, 2 పార్టీలకు సంబంధించిన నేతల మధ్య వాద్ వివాదాలు, అరెస్టులు, జైలుకి వెళ్లడం, 16 రోజుల పాటు బాలకృష్ణతో పాటు ఇంకా చాలా మంది నేతలంతా కూడా జైలుకి వెళ్లిన పరిస్థితి ఉంది. సో చివరి నిమిషంలో ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తున్నాయి కాంగ్రెస్. రైట్ ప్రేమ్ సాగర్.